మేడం రియల్ ఎస్టేట్ ఎలా ఉంది మేడం? ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత అన్ని మనకి రాజధాని అవడం జరిగింది. వ్యాపారాలు అసలు ఎలా ఉన్నాయి మేడం? బాగున్నాయండి, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు బాగుంటది అంటే ఆల్మోస్ట్. బాగా రేట్లు ఎక్కువైపోయిన అందరూ కొనలేకపోతున్నారు అంటున్నారు కదా మేడం. రేట్లు అంటే ఉన్న పరిస్థితులను బట్టి మనకి ఈ విదేశాల్లో వాటిల్లో కూడాను కొంచెం ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఉన్నాయి. కానండి నార్మల్గా అయితే కనుక స్థలాలు కూడా బాగా రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు. అది కామన్ కదండి. మరి రాజధాని అయినప్పుడు ఆటోమేటిక్గా ఉంటాయి. దానికి గవర్నమెంట్ తప్పుపడడానికి లేదు. ఏ గవర్నమెంట్లో అయినా కూడా రేట్లు అదే రేట్లు ఉన్నాయి అన్నమాట. అది అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలని ఒక కళ ఉంటుంది. అవును, ఎవరికైనా సరే అవునండి, అవును. సామాన్యుల కాడి నుంచి ఉన్న వాళ్ళ వరకు ఎవరికైనా ఇల్లు కావాలి, మనకంటూ ఒక సొంత ఇల్లు కావాలని. అవునవునండి, మరి అలాంటి వాళ్ళు కూడా కొనుక్కోగలిగే పరిస్థితి ఉందంటారా ఇప్పుడు? ఉందండి. 100% ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు లేని వాళ్ళకి ఇస్తున్నారు కదా, స్థలాలు అవి ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే మధ్యతరగతి కుటుంబం అనేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. అది ఇక మామూలే. డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు డెవలప్మెంట్ అసలు ఎలా ఉంది మేడం? బాబు గారు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అంతా అసలు ఎలా అనిపిస్తుంది, ఎలా జరుగుతుంది? మీరు అంటే రియల్ ఎస్టేట్ కాబట్టి కొంచెం చూస్తూనే ఉంటారు, అమరావతి అటు సైడ్ వెళ్ళి ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ? ఆ, అభివృద్ధి అంటే ఎప్పుడు కూడాను మనకి డెవలప్మెంట్ అనేది కొన్ని కొన్ని గవర్నమెంట్లను బట్టి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మాత్రం అభివృద్ధి అనేది బాబు గారు ఎప్పుడు కూడాను ఆయన నెంబర్ 1గానే ఉంటుంది ఆయనంతా కూడాను. ఎందుకంటే బాగుందండి, అన్ని రకాల కూడాను డెవలప్మెంట్ అంతా బాగుంది. మధ్యతరగతి వాళ్ళకి ఎప్పుడు ఉండే ప్రాబ్లమ్సే, అలాగా ఉన్న వాళ్ళకి జరుగుతుంది, లేని వాళ్ళు అది కూడా జరుగుతూనే ఉంటుంది. అది మరి అంతేకాకుండా ఈ సంక్షేమం మేడం, అంటే చూస్తూ ఉంటారు కాబట్టి మీరు, అంటే ఈ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ అంటే అందరికీ అందుతున్నాయి అంటారా? అంటే గవర్నమెంట్ ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఇంకా ఏమైనా చేయాలంటారా ప్రజలకి? సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని అయితే నేను విన్నానండి. ప్రతి ఒక్కరు డ్వాక్రా వాళ్ళు వీళ్ళు తర్వాత నేను కూడా ఉన్నాను ఒక గ్రూప్లో. ఏంటంటే అన్నీ కూడాను బాగానే ఉన్నాయి, ఏమి ఇబ్బంది అయితే ఏమీ లేదు. లాస్ట్ గవర్నమెంట్ ఎలా ఉంది మేడం? లాస్ట్ గవర్నమెంట్ అంటే బాగానే ఉందండి. లాస్ట్ గవర్నమెంట్ అని అనుకోవడానికి లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం అప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అనేది చాలా డౌన్ అయింది. అప్పుడు 10 మందికి అందుబాటులోకి వెళ్ళింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డెవలప్మెంట్ వల్ల జనాలకి ఏమంటే రేటు పెరిగిందని అనుకుంటున్నారు. కానీ డెవలప్ అయినప్పుడు ఏదైనా కూడా అంతే కదా. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే టీడీపీ గవర్నమెంట్లో ఏదో కొంచెం రేట్లు పెరిగినాయి అనుకుంటున్నారు, కానీ అదైతే కాదనమాట. ఏదైనా కూడాను పాలన బట్టి ఉంటుంది. రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అయితే బ్రహ్మాండంగా ఉందండి. ఏం ఇబ్బంది అయితే నాకైతే అనిపించలేదు. అంతేకాకుండా ఇంకొక క్వశ్చన్ మేడం, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఎక్కడ పెట్టినా కేసులు పెడుతున్నారు అని అంటున్నారు. ఈ కేసులు మనం చూస్తూనే ఉంటాం సోషల్ మీడియాలో. అసలు ఈ కేసులు కక్షపూర్వకంగా పెట్టుకుంటున్నారా లేదంటే ఏంటంటారు అసలు? అది ఈనాటిది కాదండి, పాతప్పటి నుంచి వస్తున్నదే. ఎందుకంటే ఈ గవర్నమెంట్ అంటే ఆ గవర్నమెంట్ కోపం ఉంటుంది, ఆ గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ కోపం ఉంటుంది. ఇంకా కక్షపూరితం అనేది ఏంటంటే పొలిటికల్గా అది ఉంటేనే పొలిటికల్ అండి, లేదంటే పొలిటికల్ కాదు. అంటే ప్రజలకు బోల్డని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ ప్రజా సమస్యలన్నీ వదిలేసి ఒక ప్రశ్నారావం చుట్టూ, ఇంకోటి కేవీ రెడ్డి చుట్టూ, ఇట్లా అంటే ఎందుకు ఈ కేసుల చుట్టూనే ప్రభుత్వాన్ని తిప్పుతున్నారు అని అనుకుంటారు అసలు? అంటే టైం పాస్ అండి. ఏంటంటే ఇంకా వాళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోకపోతే, వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకోకపోతే జరగని పని అనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం ఏదైనా కూడాను రాజకీయం అనేసరికి అదొక చదరంగం అండి, కంపల్సరీ ఇవన్నీ ఉంటాయి. మేడం ఇప్పుడు మీరు గవర్నమెంట్ బాగుందని చెప్పారు, ఇన్ని చూస్తున్నాం మనం. బాబు గారి గవర్నమెంట్ ఎప్పుడు బాగుంటుందని కూడా తెలిసిన విషయం అందరికీ. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు ఉపా చట్టం అనేది ఉగ్రవాదుల మీద, టెర్రరిస్టుల మీద పెట్టే అలాంటి కేసుని అంటే ఒక మాటలో ప్రశ్నించినందుకు ఒక వ్యక్తి మీద పెట్టడం కరెక్టేనంటారా? ప్రశ్న రావణ అనే వ్యక్తి మీద ఇలాంటి ఉగ్రవాదుల మీద పెట్టే కేసులు పెట్టడం కరెక్టేనంటారా? అది అంటే అండి కొంచెము సోషల్ మీడియా కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో మన కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. ఇప్పుడు సపోజు నా అక్క చెల్లెలను, నా తల్లిదండ్రులను ఎవరినైనా ఒక మాట మాట్లాడారు అనుకోండి, కోపం వస్తుంది. ఇప్పుడు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు మీరు చెయ్యండి. ఎందుకంటే పబ్లిక్కి తెలియాలి వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది పబ్లిక్కి తెలియాలి. కానీ అది మరీ ఓవర్గా డెప్త్ లోపలికి వెళ్ళిపోయి అన్నీ కూడాను రాయడం అనేది, వ్యాఖ్యలు చేయడం అనేది కొంతవరకు కరెక్ట్ కాదు. లిమిట్స్ క్రాస్ చేయకూడదు. సేమ్ అంతకు ముందు కొన్ని రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారు సభ చూసే ఉంటారు. సేమ్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో అదే యాజ్ గా ప్రశ్న రావణ్ గారు కూడా మాట్లాడటం జరిగింది. మరి ఇప్పుడు ఇద్దరికి ఒకటే వర్తిచ్చిద్ది అంటారా? లేదంటే ఒక ప్రశ్న రావణ్కి, అతను సామాన్యుడు కాబట్టి అతనికే వర్తిచ్చిద్ది అంటారా?
సామాన్యుడు అని ఏమండి, పవరేనండి. సామాన్యుడు సామాన్యుడే. ఇప్పుడు నేను సామాన్యురాలనే. ఏంటంటే ఇప్పుడు పవర్లో ఉన్న వాళ్ళది ఎంతైనా ఆ పవర్ వేరుంటుంది. సామాన్యులు అనేసరికి ఏంటంటే పవర్ ఉన్న వాళ్ళ మీద కొంచెం మాట్లాడాలి. తప్పని నేను అనను, కాకపోతే అది ఎంతవరకు అంటే అంతవరకే. ఇప్పుడు వాళ్ళు అనే ఇదిలో ఉంటారు. అంటే కేసులు పెట్టడం సహజము, కానీ ఇలాంటి కేసులు, ఇలాంటి అంటే ఉగ్రవాదుల మీద, టెర్రరిస్టుల మీద పెట్టే కేసులు పెట్టడం కరెక్టేనంటారు. అంటే కేసు పెట్టాలి, మందలించాలి, కోర్టుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ కరెక్ట్ అని చూడొచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి, ఇప్పుడు ఒకరు మొదలు పెట్టిన తర్వాత ఇంకొకరు మొదలు పెడుతున్నారు మీమ్స్ అనేవి. ఒకరు మొదలు పెట్టిన తర్వాత ఇంకొకరు, కనీసం ఒకరికన్నా గట్టిగా ఇది చేస్తే ఏమాత్రం అన్నా అని. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా పరిపాలిస్తున్నారు. ప్రతి వాళ్ళకి పెన్షన్ 6,000 ఇస్తున్నారు. పేద రైతులను ఆదుకుంటున్నారు. అన్ని విధాలా చాలా బాగుంటుందండి. అన్ని రోడ్లు క్లీన్ చేస్తున్నారు. చెత్తని కూడా బాగా ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నారు. అన్ని విధాలా చాలా చక్కగా చేస్తున్నారండి. లోకేష్ గారు కూడా డిప్యూటీ సీఎం గారు కూడా బాగానే చేస్తున్నారు. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అండి. చాలా బాగుందండి గవర్నమెంట్. అది ఇంతకు ముందున్న గవర్నమెంట్ అంతకుముందు గవర్నమెంట్ డెవలప్మెంట్ లేదండి. డెవలప్మెంట్ లేదు. లిక్కర్ విషయంలో మట్టుకు చాలా ప్రాబ్లం కలిగి చాలా మంది చనిపోయారు. ఇప్పుడు మట్టుకు లిక్కర్ బాగా బ్రాండెడ్ అమ్ముతున్నారు. చాలా బాగుందండి. వెరీ ఎక్సలెంట్ పరిపాలన. ఇంకా అమరావతి డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది, అభివృద్ధిలోకి వస్తుందని నేను ఆశిస్తున్నానండి. సార్, మరి అమరావతి డెవలప్మెంట్ అయిపోయింది అంటారా ఈ 2 సంవత్సరాలు, ఇంకో 3 సంవత్సరాల్లో? ఇది అవుతుందండి, మోస్ట్లీ కంప్లీటెడ్ అండి. 90% అయిపోతుందండి. మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారండి. దాంట్లో అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ కేసులు పెడుతున్నారు అంటున్నారు కండి. ఇప్పుడు మరి కేసులను ఎలా చూడొచ్చు అంటారు? ఆ కేసులు అంటే అండి, అది యాక్చువల్గా కొంతమంది పాత గవర్నమెంట్ ఉన్న వాళ్ళు కల్పించి అట్లా చేస్తున్నారు. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ఎఫెక్ట్ ఏం లేదండి. అంతా చాలా బాగుంది, సవ్యంగా సక్రమంగా చేస్తున్నారు. దీనిలో ఏడోకా లేదు, అంతా బాగానే ఉందండి. మరి మొన్న సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారండి. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదంతా అన్యాయం. అదంతా కావాలని ఏదో కుట్రగా చేశారు. అది యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. ఇంకా ప్రజలు క్లారిటీ రావట్లేదండి, ఎవరి పాలన బాగుందనేది. జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే కొంచెం బెటర్. అది చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మౌలి వాళ్ళకి ఏంటంటే స్కీములు ఇచ్చారు, డబ్బులు పడ్డాయి, ఇదే ఆలోచిస్తారు. ఫ్యూచర్ జనరేషన్ కోసం ఎలా ఉన్నారనేది కొంచెం దాంతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు బెటర్. ఇంకా చంద్రబాబు నాయుడు చాలా చెయ్యాలి. ఇంకా ఓన్లీ వాళ్ళు సిటీ కల్చర్ ప్రకారంగా ఆలోచిస్తున్నారు. ఇంకా రూరల్కి వెళ్ళి బాగా పల్లెటూరులు వెళ్ళి అక్కడ అభివృద్ధి ఎలా చేయాలి అని ఆలోచిస్తే బెటర్ అని నా ఫీలింగ్. సిటీ పరంగా ఆలోచించి జాబ్స్ ఇవే చూస్తున్నారు తప్ప కొన్ని పల్లెటూరులో రోడ్డు సౌకర్యం కూడా, బస్సు సౌకర్యం కూడా ఉండదు. అంత డెప్త్ ఆలోచించారు, ఓన్లీ ఒకవైపు ఆలోచిస్తున్నారు అంతే. మరి అభివృద్ధి విషయానికి వస్తే అసలు అమరావతి ఎలా డెవలప్ అవుతుందంటారు? అమరావతి అనేది బడ్జెట్తో కూడుకున్నది. బడ్జెట్ మెయిన్ ఉండాలి. మన దగ్గర జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు. మరి యోగాలకి వాటికేమో కొన్ని వందల కోట్లు పెడుతున్నారు అని అంటున్నారు. అంటే ప్రజా సమస్యలు వదిలేసి వాటి మీద బాగా అంటే యోగాలు ఇవన్నీ పెట్టాలండి. స్టార్టింగ్ ఒకసారి పెడితే నెక్స్ట్ టైం నుంచి జనాలందరికీ అవగాహన వస్తుంది. స్టార్టింగ్ ఖర్చు పెట్టచ్చు యోగాలు అన్నింటికి. ఇప్పటి వరకు యోగా అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు పల్లెటూరులో కూడా యోగా అనేది తెలిసింది. అది మన హెల్త్ పరంగా మంచిదే కాబట్టి గవర్నమెంట్ ఎందుకంటే అలా డిసైడ్ అయ్యింది. స్టార్టింగ్ ఎంత ఇన్వెస్ట్ చేసినా ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేసినట్టుంది. అమౌంట్ పరంగా అది పెద్ద మనకు వేస్ట్ అయిన ఖర్చు అయితే కాదు. ఇప్పుడు 100 మందిలో ఒక 20 మంది అయినా దాని గురించి తెలుసుకొని వాళ్ళు పాటిస్తే వాళ్ళ హెల్త్ బాగుంటుందని ఫీలింగ్తో వాళ్ళు చేస్తున్నారు. దాని గురించి మనం ఆలోచించుకోవాలి. ఎక్కడైతే వేస్ట్ ఖర్చు పెడుతున్నారో దాన్ని ఎక్కువ ఆలోచించాలి. లేదంటే ఇప్పుడు కింద రాజకీయ నాయకులు కొంతమంది డబ్బులు తినేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక విలేజ్కి ఉంది, విలేజ్కి ఒక 10 lakhs వస్తే 5 lakhs తినేసి 5 lakhs ఖర్చు పెడతారు. అట్లా కాకుండా ఆ 10 lakhsలో వాళ్ళు ఖర్చు పెట్టుకునేటట్టు ఉంటే అలాంటి వేస్ట్ అప్పుడు మీరు చూపించవచ్చు. ఇప్పుడు యోగా అన్నారు, దాంట్లో కూడా తింటారు, కానీ ప్రజల్లోకి వెళ్తుంది. కొంచెం మంచి పనే కాబట్టి మనం ఆలోచించాల్సిన పని ఉంది. అంటే ఎక్కడ పెట్టిన అంటే ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే వాళ్ళ మీద ఇల్లు మీద వాళ్ళ కేసులు పెట్టుకుంటా ఉంటాం. అది కామనే కదా, మన ఇంట్లో కూడా చెప్పుకుంటాం. అమ్మ ఏమో అదే ఇవ్వలేదు, నాన్న ఏమో ఇదే ఇవ్వలేదు అని చెప్పుకుంటా ఉంటాం. వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళ మీద ఉపా చట్టం ఇలాంటివి తీసుకురావడం, ఉగ్రవాదులు కేసులు పెట్టడం కరెక్టేనంటారా? అంటే
టెర్రరిజం తగ్గాలంటే కేసులు పెట్టాలి కదా. టెర్రరిజం అంటే ప్రశ్నిస్తే టెర్రరిజం అనేది ప్రశ్నిస్తే కాదు, ప్రశ్నిస్తే అనేది వాళ్ళ మీద ప్రశ్నించేటప్పుడు వాళ్ళు పెట్టేస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. ప్రశ్నిస్తే కరెక్ట్ లేదు. కేసు పెట్టొచ్చు. దానికి తగ్గట్టు పెట్టాలి. ప్రశ్నించారని ఉపా చట్టం తీసుకొచ్చి అలాంటి కేసులు పెట్టడం కరెక్ట్ కరెక్ట్ కాదు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇంకేంటంటే వాళ్ళు ప్రశ్నించే పద్ధతిలో ప్రశ్నించాలి. రోడ్ల మీదకి వచ్చేసి నరికేస్తాను చంపేస్తాను తగ్గేదే లేదు. అంటున్నారు కదా, మరి ఆయన మీద కూడా పెట్టాలి. నరికేస్తానని ఎప్పుడు అనలేదు. ఎందుకని లేదండి, చెప్పుతో కొడతాను నా కొడకల్లారా నేను తొక్కి పెట్టి నార తీస్తానన్నారు ఆయన. పవన్ కళ్యాణ్కి రివర్స్ అవుతున్నారంటే పవన్ కళ్యాణ్కి గట్టిగా మాట్లాడినారు కాబట్టి ఆయన కూడా రివర్స్ అవుతున్నారు. ఆయన ఉన్నతమైన పదవిలో ఉన్నారు కదా, అలాంటి ఇప్పుడు అన్నారు, ఇప్పుడు ఏమో మరి నాకు చూడలేదు. ఉన్నాయి కదండి, మొన్న జరిగిన సభలో కదా అన్నారు, నా కొడకల్లారా గోండాలారా మిమ్మల్ని తొక్కి పెట్టి గోండా వాళ్ళని అన్నారు. గోండా వాళ్ళని అనొచ్చు, తప్పులేదు. అంటే మంచి వాళ్ళని ఎప్పుడు ఆయన అనట్లేదు. ఇప్పుడు మన లాంటి వాళ్ళని ఇప్పుడు మనం కూలి పని 4 మంది చేసుకున్న కరెక్టా? అలాగే కాదు, కరెక్ట్ అని చెప్పట్లేదు. ఎవడైతే రౌడీ వ్యాసాలు వేస్తున్నారో వాళ్ళని వాళ్ళ పరంగా వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఆ మాత్రం రెస్పాండ్ అవ్వకపోతే ఇంకెందుకండి తను అలాంటి రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు ఆయన మాట్లాడితే కరెక్ట్, సామాన్యులు మాట్లాడితే కరెక్ట్ కదా అలాంటి మాటలు. సామాన్యులు మాట్లాడకూడదు, ఆయన మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు ఎవరికైనా ఒకటే వర్తించాలి కదా. ఇంకా ఆయన ప్రజలకి మంచి చేసే ఇదిలో ఒక పదవిలో ఉన్నారు. అలాంటి వ్యక్తి మరి అంటే ఏమొచ్చినా సమర్థించుకుంటారు. మరి అలా అని చంద్రబాబు నాయుడు గారు సీఎం, మరి ఆయన మాట్లాడలేదు కదా అలాంటి మాటలు. వాళ్ళ నైజం అండి అది. వాళ్ళు చిన్నప్పటి నుంచి అలా పెరిగారు. పవన్ కళ్యాణ్ ఆయనకి ఏదైనా తప్పు చేస్తే ఆయన కోపం ఎక్కువ వచ్చేసి రివర్స్ అవుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన రివర్స్ అవ్వరు కానీ పొలిటికల్గా రివర్స్ అవుతారు. ఆయన అది మనకు తెలియకుండానే రివర్స్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఒక కేసు పెట్టారండి, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు. తోనే పెడుతున్నామని చెప్పేసి మమ్మల్ని మోసం చేశారు, మా అమ్మాయి పేరు వాడుకొని డిప్యూటీ సీఎం అయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పేసి ఆవిడ కూడా ఒక కేసు పెట్టారండి. మరి ఇప్పుడు ఆవిడకి న్యాయం చేస్తారంటారా అసలు నిజాలు తెలుసుకొని? ఇంకా ఆవిడ కోర్టు అని లాయర్స్ అని అవన్నీ తిరుగుతూ ఉంటుంది కాబట్టి అది చట్టం చూసుకుంటుంది. అది నిజంగా తప్పు చేస్తే చట్టం చూసుకుంటుంది. చట్టానికి మనం ఎవరు అతీతులం కాదు.